పొలంలోని ఓ గుంతలో కుళ్లిపోయిన స్థితిలో వృద్ధుడి మృతదేహం ఉందని పోలీస్ స్టేషన్కి ఫోనొచ్చింది. అది మారుమూల ప్రాంతం కావటంతో జీపు వెళ్లేందుకు కూడా దారిలేదు. దీంతో కిలోమీటరు దూరంలోనే జీపును రోడ్డుపై వదిలిపెట్టి అక్కడికి వెళ్లారు ఓ మహిళా ఎస్ఐ మరియు ఆమెతో 2 కానిస్టేబుళ్లు. అయితే ఆ శవాన్ని గుంతలో నుంచి తీయటానికి కాదు కదా, కనీసం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు కానిస్టేబుళ్లు. కనీసం ఊర్లోని వారైనా సాయం చేస్తారేమో అని చూసిందా మహిళా ఎస్ఐ. ఆ శవాన్ని ముట్టుకుంటే భూతాలు, పిశాచులు వస్తాయంటూ వెనకడుగు వేశారు. ఇక చివరికి ఆమె ఆ శవాన్ని బయటకు తీసి దాదాపు కిలోమీటర్ స్ట్రెచ్చర్పై మోసింది. ఈ దెబ్బకు ఆమె పేరు మారుమోగిపోయింది. పక్క రాష్ట్ర పోలీసులు సైతం సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆమె ఫోటోని. దీంతో ఆమె గురించి తెలుసుకోవటానికి ఎంతో మంది ఆసక్తి చూపించారు. అయితే ఈమె కన్నీటి గతం వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇది కదా పట్టుదల అంటే అని అనిపించక మానదు. మరి ఆమె స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అది ఫిబ్రవరి 1, 2021. సోషల్ మీడియాలో ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళా ఎస్ఐ పొలంగట్టుపై నుంచి ఓ అనాథ శవాన్ని భుజంపై మోసుకుంటూ కిలోమీటర్ నడిచారు. గ్రామస్తుల నుంచి తన వద్ద పనిచేసే కానిస్టేబుల్స్ కూడా నిరాకరించిన పనిని మహిళా ఎస్ఐ అత్యంత ధైర్యంగా భుజాలపై మోశారు. ఈ ఒక్క వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కదిలించింది. ఎస్ఐను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోషల్ మీడియాలో 2 తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో హోరెత్తింది. రాజకీయ నాయకుల నుంచి పోలీస్ డిపార్ట్మెంటు అత్యున్నత అధికారుల వరకు అందరూ ఆమెను కొనియాడారు. ఆ మహిళా ఎస్ఐలో మూర్తీభవించిన ఆ మానవత్వానికి కారణం ఆమె గతం. అవును, గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఎదుర్కొన్న సంఘటనలే ఈ ధైర్యానికి కారణాలు అని చెబుతారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ శిరీష. ఈ పేరు ఫిబ్రవరి 1, 2021కి ముందు వరకు ఆ ప్రాంత ప్రజలకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కాని తన కాకి వెనుక దాగి ఉన్న గొప్ప మనస్సు ప్రపంచానికి తెలిసిన వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెకు ఫిదా అయ్యారు. అయితే ఆ మంచి మనసు వెనుక గతంలో భవిష్యత్తే కనిపించని అంధకారం ఉండేది. ముక్కుపచ్చలారని వయసులో భయంకర పరిస్థితులు ఎదుర్కొని పోరాడి ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. విశాఖపట్నం సిటీ రామా టాకీస్ ప్రాంతంలోని తాపీ మేస్త్రీగా పనిచేసే కొత్తూరు అప్పారావు, రమణమ్మ దంపతులకు శిరీష జన్మించింది. ఆడపిల్ల అంటే పరదాచాటున ఉండాల్సిందే అనే కట్టుబాట్లు ఉన్న కులంలో శిరీష పుట్టింది. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు కూతుర్ని భారంగా భావించి 13 ఏళ్లకే శిరీషకు పెళ్లి చేశారు. ఆ వయసులో ఏం చేయాలో తెలియదు. తన భర్త వయసుకు ఆమె వయసుకు అసలు సంబంధమే లేదు. భార్యగా బాధ్యత ఏంటో కూడా తెలియని వయస్సు. జీవితం ఎలా నెట్టుకురావాలో తెలియదు. భవిష్యత్తు మొత్తం అంధకారం ఆవహించింది. అప్పుడే జీవిత పోరాటం ప్రారంభించారు శిరీష. చదువుకోవాలని ఉంది, కాని పుస్తకం కొనేందుకు డబ్బు లేదు. ఇలా కష్టాలతో సావాసం చేయడం నేర్చుకున్నారు శిరీష. చివరికి ఎలాగోలా అత్తింటి నుంచి బయటపడ్డారు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరారు. ఇక అప్పటినుంచి తండ్రి అప్పారావు వద్దే ఉంటూ చదువు ప్రారంభించారు. అందులోనూ అప్పారావుకు పోలీస్ యూనిఫాం అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ విజయశాంతిలా శిరీషను చూడాలన్నది అతని కల. అప్పారావు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించారు. శిరీష అన్నయ్య సతీష్ కుమార్ ఇండియన్ నేవీలో, చెల్లి దేవి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం సాయంతో శిరీష ఫార్మసీ చదువు పూర్తి చేశారు. ఈ టైంలోనే 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా శిరీషకు ఉద్యోగం వచ్చింది. తండ్రి ఆశ మేరకు పోలీస్ కానిస్టేబుల్గా మద్దెలపాలెం ఎక్సైజ్ కంట్రోల్ రూంలో పనిచేశారు. 2014లో శిరీష ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్పీ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్వి అని మందలించటం శిరీష జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఎస్పీ చేసిన అవమానంతో శిరీష నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ మాటతో బాధపడ్డారు. అయితే ఒక ఎస్పీ ఆఫ్టర్ ఆల్ అంటే మరో ఎస్పీ చదువుకుంటానంటే ప్రోత్సహిస్తానంటూ ముందుకొచ్చారు. దీంతో 8 నెలల పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి శిరీష సెలవు పెట్టారు. జీతం లేకపోయినా సరే ఎస్ఐగా ఉద్యోగం సంపాదించాలని డిసైడ్ అయ్యారు. కానిస్టేబుల్గా పనిచేసిన కాలంలో సంపాదించిన ₹1,50,000 తీసుకొని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో కోచింగుకు చేరారు. 2 ఏళ్ల పాటు కఠోర శ్రమతో చదివి 2019లో ఎస్ఐగా ఎంపికయ్యారు. చివరికి ఆమెను ఆఫ్టర్ ఆల్ అన్న ఎస్పీనే
విశాఖపట్నం జిల్లా పరిషత్తులో సన్మానం చేశారు. నన్ను ఆఫ్టరాల్ అన్న ఎస్పీఏ సన్మానం చేయడం జీవితంలో మధురానుభూతి అని ఎస్ఐ శిరీష విజయగర్వంతో చెప్పారు. ఇక ఆ అనాథ శవాన్ని తానే ఎందుకు మోయాల్సి వచ్చిందో పూసగుచ్చినట్టు చెప్పారు శిరీష. పలాస మండలంలో అడవికొత్తూరు మారుమూల ప్రాంతం. అక్కడికి కనీసం వాహనాలు కూడా వెళ్లవు. అయితే అనాథ శవం ఉందని సమాచారం రావటంతో సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నాం. నేను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుడి శవం కనిపించింది. జాలివేసింది. కొంతమంది భూత ప్రేత పిశాచాలని, ముట్టుకుంటే స్నానం చేయాలని, అదో అపచారమంటూ ఏవేవో చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నా, పెంచి పోషిస్తున్న వారిలో మార్పు తీసుకురావాలని అనుకున్నాను. శవాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడలేదు. చివరికి కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్ వారికి ఫోన్ చేసి స్ట్రెచ్చర్ తీసుకురమ్మని చెప్పాను. స్ట్రెచ్చర్పై శవాన్ని వేసేందుకు నాతో వచ్చిన కానిస్టేబుల్ కూడా ఇష్టపడలేదు. ఎవరి ఇష్టాయిష్టాలు వారివని సర్ది చెప్పుకున్నాను. చివరికి నేనే స్ట్రెచ్చర్పై శవాన్ని ఉంచి లలితా చారిటబుల్ వ్యక్తి సహకారంతో కిలోమీటరు మేర వరిపొలాల గట్లపై శవాన్ని మోశాను. నా దృష్టిలో శివుడైనా శవమైనా ఒక్కటే. ఇది నా డ్యూటీ అని ఎస్ఐ శిరీష ఆ రోజు జరిగిన విషయాలను వివరించారు. మృతదేహాన్ని మోస్తున్న సంఘటన వైరల్ కావటంతో స్వయంగా డీజీపీనే శిరీషకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేయగానే ఏమంటారో అని అనుకున్నారట శిరీష. వివరాలు అడిగారు. ఒక్కొక్కటే చెబుతున్నా, కాని లోపల భయంగానే ఉంది. అంతా విన్న ఆయన ఒక మహిళగా నువ్వు చేసిన పని గ్రేట్ అని అన్నారు. అప్పుడు నాకు భయం పోయి ఆనందం కలిగింది. అంతేకాకుండా సేవ చేయాల్సిన సమయం వస్తే ఎటువంటి సంకోచం లేకుండా చేయమని, అది పోలీస్ డ్యూటీ కంటే గొప్పదని చెప్పారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా నాకోసం ట్వీట్ చేశారు. ఇది కూడా చాలా సంతోషించదగిన విషయం. ప్రాంతాలతో సంబంధం లేకుండా పోలీసులమంతా ఒకటే అనే భావన కలిగింది. ఇక ముందు కూడా నేను సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా అని అన్నారు ఎస్ఐ శిరీష. ఇటువంటి ధైర్య సాహసాలే కాదు, ఎవరికైనా కష్టం అంటే నేనున్నానంటూ వాలిపోయేవారు శిరీష. ఆమె జాలి గుణం గురించి చెప్పుకోవాలంటే నందిగామ వెళ్లాలి. 2019లో శిరీషకు ఎస్ఐగా నందిగామలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. ఆ గ్రామంలో 4 కొడుకులు, తల్లిదండ్రులను గొడ్లపాకలో కట్టిపడేశారు. అప్పటికే వారికి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు. దీంతో ఇక శిరీషానే ఆ తల్లిదండ్రులకు చిన్న షెడ్డు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేసి సొంతంగా బతికేందుకు సైతం సాయం చేశారు. తనకు బాధ కలిగించిన ఏ సంఘటనలోనైనా పోలీస్ డ్యూటీయే కాకుండా తనకు చేతనైనంత సహాయం కూడా చేస్తాను అని చెబుతుంటారు శిరీష. తాను నిత్య విద్యార్థి అని, గ్రూప్ 1 సాధించి డీఎస్పీ కావాలన్నదే తన లక్ష్యమని ఎస్ఐ శిరీష చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని, తన పై అధికారులు తన చదువుకు సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు శిరీష. తెలియని వయసులో పెళ్లి, అసలు ఏం జరుగుతుందో తెలియని ప్రాయం. అత్తింటి ఆరళ్ల నుంచి బయటపడి తండ్రి కల నెరవేర్చారు శిరీష. తన పై అధికారి చులకనగా మాట్లాడారని కుంగిపోకుండా కసిగా చదివి ఎస్ఐ చూపించారు. మగాళ్లు సైతం వెనకడుగు వేసినా ధైర్యంగా ముందడుగు వేసి అనాథ శవాన్ని మోశారు. ఇలా చెప్పుకుంటూ పోతే శిరీష లైఫ్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్ గానే ఉంటుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి, ఇలాంటి మరెందరో గొప్ప వ్యక్తుల ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ సక్సెస్ మరియు మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.